ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక క్షణం కూడా లేట్ చేయకుండా ఇప్పుడే నా నుదుటిన ఉన్న ఈ రోజా పువ్వుని తాకమ్మా. నువ్వు ఆశపడే మంచి జీవితాన్ని, ఒక గొప్ప శుభవార్తని కూడా నీకు చేరవేస్తాను. రోజా పువ్వు ఎంత అందంగా అయితే ఉంటుందో అంత అందంగా, అద్భుతంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను బిడ్డ. అవును తల్లి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకు, అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. చూడమ్మా, రోజా పువ్వు ఒక్కరోజే బ్రతుకుతుంది అని దానికి కూడా తెలుసు. అయినా సరే తాను చనిపోతుంది అని తెలిసి కూడా అది మళ్ళీ వికసిస్తుంది. ఒక పువ్వే అలా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పు? ఓడిపోయినంత మాత్రాన ఎందుకు భయపడుతూ బాధపడుతూ ఉన్నావు? ఓడిన దగ్గర నుంచే లేచి నిలబడు, అక్కడి నుంచే లేచి నడువు, పరిగెట్టు. ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ. నీ బాబాని నేను చెప్తున్నాను కదా, వెంటనే నా నుదుటిన ఉన్న ఈ పువ్వును తాకి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి ఈ రోజా పువ్వుని తాకావు కదా, ఇక చూడు నీ జీవితాన్ని ఎలా మారుస్తాను. ఇప్పటి వరకు నీ జీవితం రోజా పువ్వు కింద ఉన్న ముళ్ళుల్లాగా కష్టాలు, సమస్యలు, బాధలు అంటూ నిన్ను చుట్టుముట్టేశాయి కదా. అసలు ముళ్ళు ఎంత అయితే సూదిలా ఉంటుందో అలాంటి కష్టాలే నిన్ను గుచ్చి గుచ్చి మరీ చంపుతున్నాయి కదా. అసలు నిన్ను ఊపిరి తిప్పుకోనివ్వకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించనివ్వకుండా కష్టాలు నిన్ను బాగా చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేశాయా? భయపడకు తల్లి, అలాంటి సమయంలో కూడా నీకు తోడుగా ఎప్పుడు నేనుంటానమ్మా. ఇక ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమాత్రం కూడా కొంచెం కూడా జరగడం లేదు అని, కాస్త కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నావని కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతున్నావు కదా. చూడమ్మా, నువ్వు అలా ఎప్పుడూ ఉండకు. నువ్వు చేసే పని ఎంతో మంచిది తల్లి. కానీ మంచికి కాస్త సమయం పడుతుంది కదా. అదే చెడు ప్రచారం చేస్తే చాలా త్వరగా అది ఊరంతా పాకిపోతుంది. మరి మంచి మాటలు వెళ్తాయా చెప్పు? అంత త్వరగా వెళ్ళవు. ఇక నువ్వు చేసే పని మంచిదే, కాకపోతే కొన్ని రోజులు ఎదురు చూడాలి తల్లి. ఆలస్యం అయినా సరే నువ్వు ఎప్పుడూ కూడా మంచే చేస్తూ ఉండమ్మా. నువ్వు చేసే మంచి ఎప్పుడూ నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ పొరపాటున మంచి వైపు వెళ్ళే నువ్వు చెడు వైపు వెళ్ళావంటే ఇక అప్పటి వరకు నువ్వు చేసిన మంచి మొత్తం మరిచిపోయి, నువ్వు చేసిన ఆ ఒక్క తప్పుని అందరూ చూస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తే నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అస్సలు నిరాశ చెందకమ్మా, అన్నీ నేను చూస్తున్నాను కదా. నువ్వు జరిగిందే తలుచుకొని ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అలా ఏడ్చి నీ విలువైన కన్నీరుని వృధా చేసుకోవద్దు తల్లి. నువ్వు చేసే పనిలో విజయం రావడానికి నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాను. ఓడిపోతావనే భయం వద్దమ్మా. నేనుండగా నీకెందుకు చెప్పు భయం? నలుగురిలోనే ఉన్నతంగా నిన్ను నిలబెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది. నీ ప్రయత్నం నువ్వు చేయి చాలు, తప్పకుండా ఫలితం చూస్తావు. నువ్వు అనుకున్నట్లే అందరికీ నువ్వు సాయం చేస్తావు. నీ పట్టుదల, నీ పట్టుదలను చూసి నీ కుటుంబం కూడా అభినందించి నీకు తోడుగా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు అండగా ఉంటారు. ఓడినా సరే తల్లి, మళ్ళీ ప్రయత్నించు. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారమ్మా. ప్రయత్నించు తల్లి, ఎప్పుడూ విఫలం కావద్దు. ఎందుకంటే నిన్ను తర్వాతి విజయానికి సిద్ధం చేస్తుంది నువ్వు చేసే ప్రయత్నం. నీ తలరాతను సైతం మార్చగలిగే శక్తి నీలోనే దాగి ఉంది. జీవితమనే అమ్ముల పొద నుండి కష్టమనే బాణాన్ని సంధించు. విజయమనే కుంభస్థలాన్ని నువ్వు బద్దల కొట్టమ్మా. గుర్తుపెట్టుకో తల్లి,
గమ్యం ఎప్పుడూ కూడా నువ్వు కష్టపడకపోతే నీ గుమ్మం ముందుకి పొరపాటున కూడా రాదు. నువ్వు దానికోసం పరిగెత్తాలి, కష్టపడాలి. అప్పుడే ఆ గమ్యాన్ని చేరగలవమ్మా. కాస్త ఓపిక పట్టి చూడు. జీవితం ఎన్నో పాఠాలు నీకు నేర్పుతుంది. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు తల్లి. ఇక ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరమ్మా. చూడు బిడ్డా, నువ్వు ఎప్పుడైనా సరే ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్త పడడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవాళ్ళు బిడ్డా. నీ మనసులో మంచితనం, చేతల్లో చురుకుతనం, నిండైన వ్యక్తిత్వం, ఆలోచనలో వాస్తవికం, ఇక ఇంతకు మించి నీకు ఏం కావాలి చెప్పు? అన్నీ నీలోనే ఉన్నాయి. గెలుపుకి కావాల్సిన అన్ని లక్షణాలు నీలోనే ఉన్నాయి బిడ్డా. అన్నిటినీ నేను నీకు సమకూర్చేశాను. ఇక నీకు గెలుపు తథ్యం బిడ్డా. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది. ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఏమాత్రం వెనకడుగు వేయకు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. నీ సమయం ఇప్పుడు ఆరంభమైంది తల్లి. నీ విజయం ఎంతో గొప్పగా ఉంటుంది. నువ్వు కోరినవన్నీ కూడా జరుగుతాయి. నువ్వు ఏ పనైనా సరే చేసే ముందు నన్ను ఒక్కసారి ప్రార్థించు. తరువాత చెయ్యి. ఖచ్చితంగా నీకు అందులో విజయం వస్తుంది. చూడు బిడ్డా, కష్టాలు చుట్టుముట్టేశాయి కదా అని పొరపాటున కూడా చెడువైపుకి వెళ్ళకు. ఎందుకంటే కాలం నిన్ను కొన్నిసార్లు పరీక్షిస్తుంది. కాబట్టి కాస్త సహనంతో ఉండు. కష్టమైన మంచి వైపే వెళ్ళు. నీకు మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్న శుభవార్త అనుకున్నట్లే నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా. నువ్వు నన్ను నమ్మి ఈరోజు ఈ రోజా పువ్వుని తాకావు కదా, అంతే అందంగా నీ జీవితం ఉంటుంది. రోజా పువ్వును చూసి అందరూ ఎంతలా ఆకర్షితులవుతారో, ఎంతలా నాకు కావాలి అని చెప్పి అనుకుంటారో, అలానే అందరూ కూడా నీ ఎదుగుదలను, నీ విజయాన్ని చూసి నీ వెనకే తిరుగుతారు. నిన్ను వద్దు అనుకున్న వారు కూడా నీకోసం వచ్చేలా చేస్తాను. నువ్వు కోరుకున్న ఉద్యోగం, అలానే వ్యాపారంలో లాభాలు, ఆర్థిక ఇబ్బందులు తీరాలని, నీకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని, సంతానం కావాలి అని, వివాహం జరగాలి అని, ఇలా నా బిడ్డలకి ఉన్న కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నేను జరిపిస్తాను. నీ సాయి తండ్రి అభయం ఇస్తున్నాను. భయపడుకు. అస్సలు వెనకడుగు వేయకు. ధైర్యంగా ఉండు తల్లి. కష్టపడు. ఖచ్చితంగా నీకు విజయం అనేది లభిస్తుంది. నీ సాయి ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా. ఇక ఎందుకు చెప్పు దిగులు? సంతోషంగా ఉండు. అంతా కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. నేనే స్వయంగా అలా జరిపిస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. ఈరోజు నువ్వు నా నుదుటి మీద ఉన్న రోజా పువ్వుని తాకిన నీకు స్వయంగా నీ సాయియే నీ నుదుటి రేఖలను మార్చేలా చేస్తాను. నమ్ము తల్లి. ఇకపై అంతా కూడా శుభమే జరుగుతుంది. నీ బాబా చెప్పారు కదా, అన్నీ చెప్పినవి చెప్పినట్లుగానే జరిగి తీరుతాయి. నువ్వు కాస్త ఓపికతో ఉండు చాలు. గులాబీ అంత అందంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతానమ్మా. చూడు బిడ్డా, ఎప్పుడైనా సరే నువ్వు చేసే కష్టం అనేది ఎలా ఉంటుందంటే భూమిలో నాటిన విత్తనంలా ఉంటుంది. అలా అని కష్టం ఒక్కరోజు చేసి ఆపేస్తే విత్తనానికి నీళ్లు ఏమీ పోయకుండా ఉంటే అది ఎలా మొలకెత్తుతుంది చెప్పు? కష్టం అనేది రోజు చేస్తూనే ఉండు. అలానే నువ్వు వేసిన విత్తనానికి రోజు నీళ్లు పోస్తూ ఉండు. అప్పుడే కదా ఆ విత్తనం పెరిగి పెరిగి పెద్దదయ్యి మహావృక్షంలా మారి నీకు పండ్లను, ఫలాలను, పువ్వులను అన్నీ ఇస్తుంది. అలానే నీడను కూడా అందిస్తుంది. అంతే తల్లి, నీ కష్టం కూడా నువ్వు కోరుకున్న విజయాన్ని, అలానే నువ్వు కోరుకున్న సంతోషాన్ని, గెలుపులని అన్నీ నీకు తెలియజేస్తుంది. నీ బాబా చెప్పారు అంటే దాని వెనుక ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది అని ఇకనైనా నువ్వు గ్రహించు బిడ్డా. నీ బాబా ఏం చేసినా సరే నీ కోసమే కదా, నీ మంచి కోసమే కదా, నువ్వు ఆనందంగా ఉండడం కోసమే కదా. ఇక సంతోషంగా ఉండు. నీ బాబా ఎల్లవేళ్ళ నీకు తోడు ఉంటాడమ్మా. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు బిడ్డా. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. మరి బాబాగారు చెప్పినట్లుగానే మన జీవితం గులాబీ పువ్వు ఎంత అందంగా అయితే ఉంటుందో రోజా పువ్వు, అంత అందంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతారు
అని చెప్పి మన బాబా గారు చెప్పారు అంటే ఇది అక్షర సత్యం అండి. మనకి ఏదైనా ఫస్ట్ ఒక దగ్గర రోజా పువ్వు కానీ, గులాబీ కానీ ఏదైనా చూడంగానే మనసు చాలా కాస్త కుదుట పడుతుంది. దాన్ని అదే పదిగా చూస్తూ ఉంటే మనం ఎంత కష్టంలో ఉన్నా కాస్త కుదుట పడతాము. అలానే మనకి కావాలి అది అని చెప్పి మనం తీసుకోవాలనుకుంటాం కదా! అలానే మన జీవితాన్ని తీర్చిదిద్ది ఎవరైతే మనమొద్దు అని చెప్పి మన నుంచి దూరంగా వెళ్లారో వాళ్ళందరినీ కూడా దగ్గర చేస్తాను అని చెప్పి బాబాగారైతే చెప్తున్నారు. బాబాగారు చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా జరిపించే తీరుతారు ఫ్రెండ్స్. కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా మన నుంచి ఎవరైతే దూరమయ్యారో అలానే మనం ఏ కోరికైతే తీరాలి అని చెప్పి బాబాని రోజు వేడుకుంటూ, కోరుకుంటూ, ఆశపడుతున్నామో అది డెఫినెట్‌గా జరిపిస్తారన్నమాట. ఒక్కసారి బాబా మనకి మాటిచ్చేశారు అంటే ఇక సాయి వాగ్దానం అనేది వెనక్కే వెళ్ళదు. కాస్త ఆలస్యమైనా సరే మెరుగైన మనకి ఫలితాన్నయితే ఇస్తారన్నమాట. ఆలస్యం అయ్యే కొద్దీ మనకి రాబోయే విజయం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈరోజు ఒక రెట్లుంటే రేపు 2, 10, 20, 30 ఇలా 100 రెట్లు, 1000 రెట్ల ఫలితంతో మన ముందుకైతే వస్తుంది. ఆలోచించండి. మన విజయం తానుగా ఒక్క రెట్ల ఫలితంతో రావాలా? లేదా 1000 రెట్ల ఫలితంతో రావాలా? 1000 రెట్ల ఫలితంతో రావాలా? ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అసలు బాబా ఎందుకు ఇంత ఆలస్యం చేశారన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా చేయండి. కాస్త నెమ్మదిగా ఉండండి. ఎంత కష్టమైనా విజయం అనే దారిలోనే వెళ్లారు అంటే ఖచ్చితంగా లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుంది. మనం కోరుకున్న విజయాలన్నీ కూడా సాధ్యమవుతాయి. బాబాగారు ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి, శ్రద్ధ, సబూరితో ఉండండి. నా బిడ్డలందరూ మంచి దారిలోనే వెళ్ళండి. ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి. ఏ పనైనా చేసే ముందు మీ బాబాని పిలవండి అని చెప్పి బాబాగారు చెప్తూ ఉంటారు. ఇవన్నీ పాటిస్తూ మనం రోజు కూడా న్యాయమైన మార్గంలో వెళ్తూ మన వంతు కృషి మనం చేస్తూ కష్టపడుతూ ఉంటే డెఫినెట్‌గా మనకైన ఫలితం తప్పకుండా వచ్చే తీరుతుందనమాట. రిజల్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా ఉంటుంది. సో విన్నారు కదండీ! బాబాగారు చెప్పినట్లుగా ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.